హ్యాపీ దివాళీ! దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? మేమైతే ఈ సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు. కానీ దాంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. యాక్చువల్‌గా దివాళీ అనగానే లాస్ట్ ఇయర్ మనం ఏం చేసాము, ఈ ఇయర్ ఏం చేయాలి అనేది మైండ్‌లో అనేది కొంచెం పెట్టుకున్నాం అనుకోండి. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా మన లైఫ్‌లో ఏం బెటర్‌మెంట్ జరిగింది, ఏం బెటర్ చేయగలుగుతాము. మనము న్యూ ఇయర్‌కే కాదండి, ప్రతి పండగకి నేనైతే గనక ఇట్లానే ఆలోచిస్తాను. అంటే లాస్ట్ ఇయర్ నేను ఎంత బెటర్ అయ్యాను, ఈ ఇయర్ కొంచెం ఇంకా మెరుగుపడ్డానా లేదా అనేది ఆలోచించుకుంటాం అనమాట. అంటే ఏ ఫెస్టివల్ అయినా సరే మన లైఫ్లో కొత్తదనం తెస్తుంది కదా, అలా ఆలోచించుకుని నేను ఇంకా కొంచెం బెటర్ వర్షన్ కోసం అని చెప్పి తయారు చేసుకుంటూ ఉంటాను ఈ ఫెస్టివల్ సీజన్లో అయితే కనుక. ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కొంచెం హెల్తీగా ఇంకా చేద్దాము, నిన్నంతా స్వీట్స్ తినేసాం కదా అని చెప్పేసి ఈరోజు అయితే కనుక మార్నింగే అన్నం బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. దాంతోపాటు పిల్లలకి ఎగ్స్ అనేది బాయిల్ చేస్తున్నాను అనమాట. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోయాను. ఇంకా ఫైనల్గా అయితే నా ఓపెన్ కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు ఏదో ఒకటి ఇక్కడ కుక్ చేద్దాము అని చెప్పి నిన్న ఫుల్గా డెకరేషన్ చేసుకున్న తర్వాత ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా రోజుల తర్వాత ఓపెన్ కిచెన్ని అంత నీట్గా నేను డెకరేట్ చేసుకున్నాను అని. ఇదైతే మాత్రం నాకు చాలా ఇష్టంగా కట్టించుకున్నాను అనమాట. కానీ దీంట్లోకి వచ్చి కూర్చుని పని చేసుకోవటమే కుదరట్లేదు అనిపిస్తుంది ఈ మధ్యన. వీఆర్ నెవర్ టు లేట్ అండి. మనము ఎప్పుడూ కూడా ఏది నేర్చుకోవడానికి లేట్ అనేది అనుకోకూడదు. ఎప్పుడు రోజు కొత్త విషయాలు అనేది మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటే కనుక మనల్ని మనం ఒక బెటర్ వర్షన్ కింద మార్చుకోవచ్చు నా ఒపీనియన్ ప్రకారం. యాక్చువల్గా ఈరోజు మార్నింగే రాగి జావ తాగుదాము, దాంతోపాటు కాఫీ స్కిప్ చేద్దాము అనుకున్నాను. బ్లాక్ కాఫీ ఈజ్ గుడ్, బట్ మా ఇంట్లో పాల కాఫీ కొంచెం హాలిడేస్ వస్తే టూ మచ్ అయిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు రాగి జావ, దాంతోపాటు కొంచెం స్ప్రౌట్స్, దాంతోపాటు మొక్కజొన్న విత్తనాలు ఇవన్నీ కనుక స్టీమ్ చేసి పెడుతున్నాను అనమాట. కొంచెం హెల్తీగా తిందాం ఈరోజు బ్రేక్ఫాస్ట్. నిన్న ఫుల్ ఆఫ్ స్వీట్స్ అయిపోయినాయి అని చెప్పేసి పిల్లలకైతే కనుక ఇంకా కార్తీక మాసంలో నాన్ వెజ్ వండను కాబట్టి ఈరోజు లెఫ్ట్ ఓవర్ ఎగ్స్ అన్నిటిని బాయిల్ చేసేసి ఎగ్ కర్రీ అయితే వండేస్తున్నాను. ఇది మా కోసం కాదు, పిల్లల కోసం. డైలీ రొటీన్స్ అనేది మనకు మనం ప్రిపేర్ చేసుకునేది. మనం చేంజ్ యాక్సెప్ట్ చేసి మనం ఈ ఫుడ్ తినగలుగుతాం, ఈ ఫుడ్ తినలేము అని చెప్పేసి మనం ఆలోచనలు అలవాట్లు మార్చుకోగలిగితే మన డైలీ లైఫ్లో మనకు కొంచెం ఇన్కల్కేట్ కింద చేసుకోగలిగితే మనం ఒక బెటర్ వర్షన్ కింద మారుతాము, ఒక పీస్ఫుల్ లైఫ్కి. అది నా ఒపీనియన్ మాత్రమే. మా ఇంట్లో అందరిది ఒక్కొక్క టేస్ట్ అండి. అంటే అందరికీ అన్ని రకాలు వండి పెట్టాలి అంటే ఇంతకుముందు చేయగలిగేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి. మేబీ 2 years వచ్చేదాకా కృతికాకి నేను చేయగలిగాను, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. మేబీ నాకు 40sలో ఉన్నాను కాబట్టి నా బాడీలో కొంచెం హార్మోన్స్ చేంజెస్ అనేది వచ్చిందేమో, అందుకని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ చూసినా సరే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. డస్టీగా ఉంది అనిపిస్తుంది. చిన్నపిల్లలు అక్కడక్కడ పడేస్తూ ఉంటారు చూడండి, వాటికి కూడా వాటికి ఇరిటేట్ అయిపోతూ ఉంటాను. నా ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. దానివల్ల నేను వెయిట్ పుట్ అయ్యాను. కానీ ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను అని అంటే మేబీ నేను కొంచెం బెటర్ వర్షన్ కింద మార్చుకుని అప్పుడప్పుడు డైలీ లైఫ్లో మనం బెటర్గా తింటూ మళ్ళీ ఒక్కొక్కసారి మనం తినలేకపోయినా సరే దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా మన బాడీని మనము మళ్ళీ అలవాట్లలోకి మొదటికి వచ్చి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. కాబట్టి నేను వెయిట్ ఇంక్రీజ్ అవ్వనేమో అట్లా అని చెప్పి తగ్గను. ఎందుకంటే పిల్లలకి తినిపించేటప్పుడు తెలుసు కదా, అటు వెళ్తూ ఒక ముద్ద, ఇటు వెళ్తూ ఒక ముద్ద మనం కూడా తింటాము. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నాకు లెమన్ గ్రాస్ టీ తీసుకొచ్చేస్తున్నారు. యాక్చువల్గా బ్లాక్ టీ విత్ జింజర్ ఇంకా కొంచెం తేనె వేసుకుని పొద్దున్నే తాగుతామంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా పిల్లలకు కూడా మార్నింగే ఇక్కడ నేను బయట ఓపెన్ కిచెన్లో ఉన్నానని చెప్పి ఆయన నా కోసం టీ తీసుకుని వచ్చారనమాట. సో స్వీట్ కదా. దాని తర్వాత ఇక్కడ నేనైతే కనుక ఎగ్ కర్రీకి అంతా ప్లాన్ చేసుకున్నాను కదా, మొత్తం ఎగ్ కర్రీ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ ఎగ్ కర్రీకి అనేది నేను టమాటో ప్యూరీ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే అయిపోతుంది ఎగ్ కర్రీ. దాంతోపాటు గోంగూర పచ్చడి చేయాలనుకున్నాను. దాంతోపాటు హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా, బ్రేక్ఫాస్ట్ కొంచెం జావ కాసేసి దాంతోపాటు క్యారెట్స్ స్టీమ్డ్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి స్టీమ్కి తినేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది నాకు, మా హస్బెండ్కి, మా నాన్నకి ఇది చేశాను. ఇంట్లో పిల్లలకి ఇంకా అమ్మకైతే మాత్రం ఇడ్లీలు, దోశ వేశాను. ఇడ్లీలు వచ్చేసి కృతికాకి, దోశ వచ్చేసి మా అమ్మకి ఇంకా హైమన్యకి. ఇలా మా ఇంట్లో ఒక్కొక్కరి చాయిస్ ఒక్కొక్కటండి. దీంట్లో కూడా ఆప్షన్స్ ఎలా తెలుసా, ఇడ్లీ రవ్వతో ఇడ్లీ వేస్తే మా అమ్మకి ఇష్టం,
మా ఇంట్లో మా హస్బెండ్కి నాన్నకేమో రాగుల పిండితో కావాలి అని అంటారు, పిల్లలేమో దోశ కావాలి అని అంటారు. ఇన్ని ఆప్షన్స్ చేయాలి అనేటప్పటికల్లా ఒక్కొక్కసారి నేను బ్లాంక్ అయిపోయి అసలు ఏది చేయరు ఎవరికీను, మీది మీరే చేసుకోండి అని చెప్తూ ఉంటానన్నమాట. కానీ తప్పదు కదా, మనకంటూ మన అందరూ మన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ కోసం కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ మనల్ని పుంజుకొని మళ్ళీ అన్నీ చేసి పెడతా ఉంటాను. కానీ ఈ మధ్యనైతే చాలా వరకు చాలా తగ్గించేశాను. ఎందుకు అని అంటే చేసినవి అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని అనిపిస్తుంది. అంటే పిల్లలు కొంచెం తింటారు, పెద్దవాళ్ళు కొంచెం తింటారు, వీళ్ళందరూ చేసిన తర్వాత మిగతా అన్నీ ఎవరు తినాలి అంటే నేను తినాలి. నేను తింటే లావ్ అయిపోతాను. నా బాడీ ఎట్లా అంటే కార్బోహైడ్రేట్స్ కనుక కొంచెం ఎక్కువ వెళ్ళింది అనుకోండి, కొంచెం కాదు అసలు తిన్నాను అంటే చాలు నేను ఉబ్బిపోతూ ఉంటానన్నమాట. దాంతోపాటు పిల్లలతో ఎక్సర్సైజ్ కూడా అవ్వట్లేదు. కానీ ఈ మధ్యన మాత్రం కన్సిస్టెన్సీగా నేను యోగా అయితే క్లాసెస్కి వెళ్తున్నాను. నాకు వెయిట్ లిఫ్టింగ్స్ ఇవన్నీ చాలా ఇష్టం. మజిల్ బిల్డ్ అవ్వడం అనేది నా ఇంట్లో పర్సనల్గా జిమ్ ఉన్నా సరే నేను అది మోటివేషన్ ఎవరూ లేకపోతే చేయలేకపోతున్నాను. దాంతోపాటు కొంచెం అనేది టైం తీసుకోవాలే, ఇప్పటికిప్పుడు అవసరం లేదు అని చెప్పేసి అనిపించింది. అందుకని చెప్పేసి యోగా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ టైంలో కొంచెం బ్రిస్క్ వాకింగ్ అని చెప్పి ఒక 15 to 20 minutes పార్క్కి వెళ్తున్నాను. ఇలా మన లైఫ్లో ఎప్పుడు ఏదో ఒకటి మోటివేట్ చేసుకుంటా ఇంప్లిమెంట్ చేసామనుకోండి, మేబీ వెయిట్ లాస్ అవ్వకపోయినా సరే మనం తినే హ్యాబిట్స్ వల్ల మనం హెల్తీగా ఉండటానికి ఈ పనులు అన్నీ చేసుకోవడానికి డే టు డే లైఫ్ పనులన్నీ కూడా మనకి కొంచెం మోటివేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బద్ధకం అనేది ఉండదు. నేనైతే ఒకటి గమనించానండి, ఎప్పుడు పొద్దున్నే లేచి యోగా చేసి ఇట్లా వాకింగ్ చేసినప్పుడు నాకు బద్ధకం అనేది అనిపించదు. కానీ ఒక్కొక్కసారి చేయకపోతే కనుక బద్ధకం అనేది ఎట్లా ఉంటుందంటే బాడీ పెయిన్స్ వచ్చేసేసి కొంచెం అంతా డీహైడ్రేటెడ్గా ఉంటానన్నమాట. అందుకని చెప్పేసి మార్నింగే ఈరోజు నుంచి కంపల్సరీ నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ నా డే రొటీన్ అయితే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను. మేబీ టచ్ వుడ్ అది ఒక్కొక్క వారం రోజులు చేసినా సరే హెల్త్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది అని అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసేసి అమ్మ వాళ్ళందరికీ తెలిసిందే కదా, కిందే ఉంటారు కాబట్టి నేను ఓపెన్ కిచెన్లో చేసేసి దాని తర్వాత వాళ్ళని పిలిచాను అనుకోండి, బ్రేక్ఫాస్ట్కి అట్లకే వచ్చేస్తారు. ఒక్కొక్కసారి అయితే కనుక వాళ్ళే చేసేసుకుంటారు. మిల్లెట్స్ అయ్యి మీరే చేసేసుకోండి అమ్మ, ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది అని అంటే కనుక వాళ్ళే కాసేసుకొని జావా అవన్నీ వాళ్ళే తాగేస్తారనమాట. ఇక్కడ నేను మా హస్బెండ్కి అయితే మాత్రం పొద్దున్నే జావా కాసుకుంటున్నాను. ఆయనకి టీ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అది తాగితే ఆయనకి గ్యాస్ అనేది పట్టేస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజు రాగి జావ అయితే ఇచ్చేసాను. దాంతోపాటు నిన్న స్వీట్స్ కూడా కొంచెం ఎక్కువైనాయి అని చెప్పవచ్చు. అవును, దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? నేను యాక్చువల్గా చిన్నప్పుడు దివాళీ పటాకీలు ఒక 300 రూపాయలకు కొనేదాన్ని. ఈరోజు మా పిల్లలకి 3000 రూపీస్ది కొన్నాను. అప్పుడు ఇప్పుడు 3 అనేది కామనే, కానీ అక్కడ థౌజండ్స్కి 100స్కి మారిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ లయన్స్ క్లబ్ వాళ్ళది బాక్స్ అనుకుంటా పటాకీలది, మొత్తం అన్ని ఐటమ్స్ అనేవి వచ్చినాయి. ఎక్కడ రిగ్రెట్ అవ్వలేదు. 2100 అయింది. దాని తర్వాత పటాకీలు, గన్స్, రీల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక 1000 రూపీస్ అయినాయి. సో 3000 అనేది వర్తి అనిపించింది ఒక 3 days కాల్చుకోవడానికి. కానీ పండగ సీజన్లో దివాళీ అప్పుడు మా చిన్నప్పుడు అనేవారు, డబ్బులు ఎందుకు తగిలేస్తారు అంతంతా అని చెప్పి. పిల్లలకి అదే హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి అని మా హస్బెండ్ అంటారనమాట. అందుకని చెప్పేసి ఈసారి దివాళీకి మొత్తం పటాకీలన్నీ కూడా హేమన్య చాలా ఇష్టంగా కాల్చింది. ఇందాక చెప్పాను కదా, మొత్తం దివాళీ అనేది బాగా జరిగింది. కానీ ఒక చాట మాత్రం రిగ్రెట్ ఫీల్ అయ్యానని. అదేంటి అంటే మొన్న పటాకీల కోసం వెళ్ళినప్పుడు బయట బిర్యానీ తిన్నామన్నమాట. యూజువల్గా మేము క్లబ్లోనే తింటాం, అంటే మాకు FNCC మెంబర్షిప్ ఉంది, సో దాంట్లోనే తింటాము. కానీ నిన్న వచ్చేసి బయట బిర్యానీ తినేటప్పటికల్లా అసలు డైజెషన్ అనేది పాపం నాన్నకు అవ్వలేదు, ఈవెన్ నాకు కూడా అవ్వలేదు. కానీ ఏజ్ టు ఏజ్ డిఫర్ ఉంటుంది కదా, డైజెషన్ అవ్వకపోయినా మనం కొంచెం సర్వైవ్ అవ్వగలుగుతాము. నాన్న అనేది 70 years కాబట్టి ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. నిన్న మొత్తం హాస్పిటల్స్ చుట్టూతే తిరగాల్సి వచ్చింది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. దాని తర్వాత ఇప్పటికి నార్మల్ అయ్యారు ఆయన. కానీ గ్యాస్ రిలీజ్ అవ్వక ఆయన అవస్థలు అసలు ఇంత అంతా కాదు. ఒక పక్కన పిల్లల కోసం ఫెస్టివల్ చేయాలి, ఒక పక్కన నాన్నని చూసుకోవాలి, మళ్ళీ ఒక పక్కన ఆ ఫీలింగ్, అంటే ఆయనకి ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉండరు, ఇప్పుడు డ్యూటీ డాక్టర్స్ అని చెప్పేసి ఒక చిన్న కొంచెం ఏదైతే డిస్టర్బ్ అయ్యామన్నమాట. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ దిస్ వెల్, అంతా కూడా బాగుంది.
ఇంకపోతే ఇంకా మార్నింగ్ వచ్చేసేసి నాన్నకంతా ఫైన్ అయిపోయింది కాబట్టి ఇంకా గుడ్ అనుకున్నాము. ఇంకా ఈరోజు మొత్తం రిలాక్స్ అయిపోయామన్నమాట. నేను అందుకనే పొద్దున్నే లేచి ఇట్లా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఈ ఓపెన్ కిచెన్ కట్టించుకోగానే నేను అనుకున్నాను, అబ్బా కిచెన్ అయితే చాలా బాగుంది, రోజు పొడి చేద్దాం పీకేద్దాం అని అనుకున్నాను. కానీ అది కుదరట్లేదు. ఇంట్లో ఇప్పుడు ఈజీగా ఉంటుంది, అప్పుడేమో ఇంట్లో కష్టంగా ఉండేది. అక్కడ పెట్టించుకుంటే కిచెన్ ఈజీగా అవుతుంది అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో హాఫ్ సామాన్లన్నీ కూడా నాకు ప్లేస్ కంజెస్టెడ్ కాబట్టి బయటికి వెళ్ళిపోయినాయి. సో ఇంట్లో ఫ్రీగా అనిపించేసి ఇంట్లో వండేస్తున్నాను. అందుకే నాకు వీడియోస్ రెగ్యులర్గా తీయటం కుదరట్లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి వండాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మోసుకొని బయటికి తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ వండేసిన తర్వాత మళ్ళీ సర్దుకొని లోపలికి తీసుకురావాలి. ఈ బయట కూర్చోవటం ఇదంతా నాకు ఎంతైతే ఇష్టమో, కానీ పూట ఈ హడావిడిలో అక్కడికి వెళ్ళి కుక్ చేసి మళ్ళీ లోపలికి అంతా రావాలి అంటే ఆ హడావిడిలో కొంచెం హడావిడి అయిపోతుంది అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. కానీ చెయ్యాలి, అది కట్టించినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. పాప మా నాన్న అంత ఇష్టంగా నేను అడిగాను అని చెప్పి కట్టించారు. సో దీంట్లో వండాలి అనేది అనుకుంటున్నా. టచ్ వుడ్ అంటే దిష్టి అనేది అంటారు అని అంటారు కదా, అట్లా తగిలినట్టు అయిపోయింది అనమాట. నాకు ఏదైనా చెయ్యాలి అంటే ఆ మోటివేషన్ రావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యూ అనేది చూసుకుంటూ వండుదాము అని చెప్పేసి నేను ఎంతైతే ఇష్టపడి కట్టించానో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటేనే అనిపిస్తూ ఉంది. తెలీదు. ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ కింద తులసమ్మకు పూజ చేస్తాను. పొద్దున్నే 7 అయింది. అక్కడ అమ్మ పూజ చేస్తూ ఉందన్నమాట. కింద నుంచి పిలుస్తా అంటే చూడండి పలుకుతుంది. ఫైనల్గా అయితే నా మార్నింగ్ డ్రింక్ వచ్చేసి పన్నీర్ డూబా అంటారు. ఇది ఆయుర్వేదిక్ హర్బ్. ఇదొకటి. దీన్ని తాగటం వల్ల మనకి బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది కరెక్ట్గా మేనేజ్ అవుతుంది. ఇన్సులిన్ లెవెల్ కనుక మనకి ఒంట్లో బ్యాలెన్స్ అవ్వకపోతే మనకి ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోద్ది. కొవ్వు స్టోర్ అవ్వకుండా ఈ ఇన్సులిన్ లెవెల్ కరెక్ట్గా వర్క్ అయ్యేటట్టు మన బాడీలో ఈ ఆయుర్వేదిక్ హర్బ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నేను యాక్చువల్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఆయుర్వేదిక్ హర్బ్స్ అనేది చాలా నా డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాను. ఎందుకంటే అది ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. న్యాచురల్ రెమెడీ, మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ తీయటానికి అని చెప్పేసి నాకు బయట పూతల కన్నా, అంటే బాడీ మెయింటెనెన్స్, మాయిశ్చరైజర్ ఇట్లా అన్నీ అప్లై చేస్తారు కదా, దీనికన్నా ఇంటర్నల్గా అంతా బాగుంది అని అంటే కనుక డైజెస్టివ్ సిస్టమ్ అదంతా మనకి ఎక్స్టర్నల్గా విజువల్టీలో అంతా బాగా కనపడుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట. అంటే తీసుకునే ఫుడ్ కానీ, తీసుకునే హర్బ్స్ కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ ఇంటర్నల్గా తీసుకుంటే బయట ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో వస్తుంది అనేది నా ఒపీనియన్. దీంతోపాటు న్యాచురల్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టుకుంటే చాలు. ఎక్కువ కాంపాక్ట్లు, దాంతోపాటు ఫౌండేషన్లు ఇలా అన్నీ చేసి ప్రమోట్ చేస్తూ ఉంటారు చూడండి. అప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దీని బదులు ఇది తింటే పోతుంది కదా, ఎందుకు ఇంత కష్టము అని చెప్పి. మేబీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. ఈవెన్ నేను ఐబ్రోస్ కూడా తీయించను, అది టచ్ వుడ్. ఎందుకు అంటే అది షేప్ ఒకసారి మళ్ళీ తీయించాను అంటే రెగ్యులర్గా వెళ్ళి చేయించాలి అని చెప్పి. దేవుడు ఎలా ఇచ్చాడో మనల్ని అలా ఉంచుకుంటే కనుక మనకి మనం అందంగానే కనిపిస్తాం. దాన్ని ఏ మార్పులు చేసినా మళ్ళీ అది మార్పు చేర్పులు కొంచెం ఎక్కడికి అటు ఇటు చెయ్యకపోయినా సరే మనకు మనం నచ్చం. అది నా ఒపీనియన్. అది నా ఒపీనియన్ మాత్రమే, తప్పుగా అనుకోకండి. ఇక్కడైతే కనుక ఇడ్లీలు ప్రీమిక్స్ బ్యాటర్ ఒకటి చేసి పెట్టుకున్నాను కదా, లాస్ట్ వీడియోస్లో చూపించాను. ఆ ప్రీమిక్స్ బ్యాటర్తో ఇక్కడ ఇడ్లీ ఇంకా దోశ వేస్తున్నాను. ఇడ్లీ వచ్చేసి పెరుగుతో కలిపేసేసి దాంట్లో క్యారెట్ వేసేసాను అనమాట. ఆ క్యారెట్ వేసేసిన తర్వాత ఇడ్లీ అనేది వేసేస్తున్నాను. దాంతోపాటు దోశ కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే కృతిక వచ్చేసి నేను ఇడ్లీ తింటానమ్మా అని చెప్పింది, హేమన్య వచ్చేసి నేను దోశ తింటాను అని చెప్పింది. అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నాకు వీడియో పెట్టాలని ఆలోచన ఏం లేదు, కానీ ఈరోజు పెడుతున్నాను. పిల్లలు హాలిడేనే కానీ మా హస్బెండ్కి అయితే హాలిడే లేదు. అందుకని చెప్పేసి ఆయన లంచ్ బాక్స్ మొత్తం ప్యాక్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ విత్ గోంగూర పచ్చడి, దాంతోపాటు సలాడ్ అనేది కొంచెం ప్యాక్ చేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు కీరా. ఇది వచ్చేసేసి ఆయనకి లంచ్ బాక్స్ అనమాట, ఈరోజు లంచ్ బాక్స్. యాక్చువల్గా ఎప్పుడూ అంటూ ఉంటారనమాట, నేను కొంచెం ఆయిల్ తగ్గించి ఉప్పు తగ్గించి వండుతూ ఉంటాను కదా, కొంచెం టేస్టీగా వండవే అని చెప్పేసి ఈరోజు ఇవన్నీ వండేటప్పటికే ఆయన హ్యాపీ. ఇంతటితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ఫ్రైడే రోజు కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.